ఆరోగ్యం పొందలేకుండా, ఆరోగ్యం సరిలేకుండా చేస్తున్న దురాత్మ దయ్యాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ పారదోలేటువంటి సమయం, వాటినన్నింటి మీద విజయాన్ని సాధించబోతున్న సమయం కనుక ఎవరు కళ్ళు తెరవద్దు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించి దేవుని దగ్గర ఒప్పుకో, నీ పాపాన్ని ఒప్పుకో. మొదటిగా నీ పాపాన్ని ఒప్పుకో. యాకోబు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. రాత్రి అంతా దేవుని దగ్గర గడిపాడు. ఒక రాత్రి దేవుడితో గడిపాడు. ఆశీర్వాదం పొందుకోవడం కోసం, ఆశీర్వాదం అనుభవించడం కోసం ఈరోజు దేవునికి ప్రార్థించి వెనుకున్న వాళ్ళు కూడా ప్రార్థించండి. ఎవరి కళ్ళు తెరవద్దు, దయచేసి ఎవరి కళ్ళు తెరవద్దు. ప్రభు సంచరిస్తున్న సమయం ఇది. దేవుడు సంచారం చేస్తున్నటువంటి సమయం, పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్న సమయం. నీ పాపలు ఆలోచిస్తున్న దేవుడు ఆయన. పాపాలు క్షమించమని దేవుడిని అడగండి. అపరాధాలు క్షమించమని ప్రభుని అడగండి. దుర్నీతిని క్షమించమని ప్రభుని అడగండి. యాకోబు ఆ రోజు పాపాలు క్షమించమని దేవుడిని అడిగాడు. యాకోబు ఆ రోజు అపరాధాలు క్షమించమని ప్రభుని అడిగాడు. నేను మోసగాడినయ్యా, మాయ మాటలు చెప్పిన వాడిని, అబద్ధమైన వాడినయ్యా, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర ప్రాధాన్యపడ్డారట. ఈరోజు ఈ పాపాలు ఒప్పుకుంటావా? నోరు సడలింపజేసి ఇదిగో స్వరమెత్తి నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి. నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోండి. వెనకున్న పురుషులు కూడా స్వరమెత్తి పాపాలు ఒప్పుకోండి. వెనకున్న స్త్రీలు, బయట ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేసేయండి. ప్రార్థనలు గడపండి. ఎవరైనా చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ఎవరు అందరూ ప్రార్థనలు గడపండి. ప్రార్థించండి. దేవుని దగ్గర మొదలుపెట్టండి. క్షమించమని ఏ పాపం అడ్డుపడిందో ఆశీర్వాదాన్ని పొందలేకుండా, ఏ అపరాధం అడ్డుపడుతుందో ఈవులు పొందలేకుండా, ఇదిగో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. క్షమించమని ప్రభుని అడిగాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. ఈరోజు దేవుడు నీతో సంభాషణ చేశాడు. ఆశీర్వాదం ఏదైనా పాపం అడ్డుపడుతుందేమో, నీ నోటి ద్వారా చేసిన పాపం, కంటి చూపు ద్వారా చేసిన పాపం, ప్రవర్తన మనసు హృదయం ద్వారా చేసిన పాపం అడ్డుపడుతుందేమో, క్రియ ద్వారా చేసిన పాపం అడ్డుపడుతుందేమో. దేవుడు అడిగింది, నన్ను క్షమించు ప్రభు అడుగు. నా పాపాలు క్షమించండి, నా దోషమును క్షమించండి, నా అతిక్రమాలను క్షమించండి. ఆ రోజు దేవుని దగ్గర ప్రతిలాడి ప్రార్థించినట్లుగా ఈ రాత్రి నీవు కూడా నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేలా దేవుని శాంతమగలిగిన వాటిని దేవుడు చేస్తాడు. ఆశీర్వాదాలు పొందలేకుండా ఈ పాపాన్ని ఒప్పుకునే సమయం. అతిక్రమం దాచిపెట్టుకున్న ఎవరి వర్తనను వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వారు దేవుని కనికరాన్ని పొందుతారు. నన్ను క్షమించయ్యని ప్రార్థించండి. నా పాపాలు క్షమించుకున్న వారిని దేవుని దగ్గర అడగండి. నన్ను మన్నించయ్యని హృదయంతో ప్రార్థించి, నా పాపమును క్షమించయ్యాలి హృదయంతో ప్రార్థించి, నోరు తెరిచి ప్రార్థించి, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా అపరాధాలు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా అతిక్రమాలు క్షమించయ్యా, అబద్ధమైన మాయమాటలు మోసపూరితమైన జీవితం నా నుంచి తీసుకున్నాను. ప్రార్థించి దేవుని యాకోబును దర్శించినట్టు దర్శించిన వారు ప్రార్థించండి. యాకోబును దర్శించినట్టు దర్శించిన వారు ప్రార్థించి, ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఉపయోగించబెట్టండి. ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఉపయోగించబెట్టండి. ఆ పాపాన్ని దేవుని దగ్గర ఉపయోగించబెట్టండి. దేవాది దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ అపాపాలు క్షమించడానికి ఆయన పరిపూర్ణుడు. నీ పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆయన మన దేవుడితో సంచరిస్తున్నాడు కనుక నన్ను క్షమించ
క్షమించయ్యా అనగలుగుతావా? నన్ను మన్నించయ్యా అనగలుగుతావా? నా పాపాలు క్షమించుకోవాలి దేవుని ప్రార్థించగలుగుతారా? చూపించాడు ఒప్పుకున్నప్పుడే దేవుడు కనికరపడ్డాడు. అతిక్రమాన్ని దేవుని ఉపయోగించబడ్డాడు. ఆయన దీవుని పొందనివ్వండి. ఏ పాపం అడ్డుగా ఉన్న పాపాన్ని తొలగించాలని ఆయన దీవుని ఆశీర్వాదాలు అనుభవించండి. ఏ పాపం గురించి అడ్డుగా ఉన్న పాపను చెప్పండి. ఈ పాపాన్ని ఒప్పుకోండి. క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన, మన్నించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. అసూయ పగ కక్షలు వివేకాలు వేమతలు నమ్మకలు అల్లరితో కూడిన పాపాల నుంచి కలిగించాలి ప్రభు. ఎనిమిది నీకు ఇష్టం లేని పాపం గురుడికి శాతం నాలుగు నుంచి తీసుకున్న ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేయు. నన్ను క్షమించాయా, నన్ను క్షమించాయని ప్రభున్నాడు. అందరూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించేవారి ఉందా? అందరూ నోరు తెరిచి నాతో ఏకీభవించి ప్రార్థించేవారి ఉందా? నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, ఈ రాత్రికాల సమయమందు ఈ సన్నిధిలో సమకూడి ఆరాధించడానికి, బలపరచడానికి, మహిమపరచడానికి ఇది మాకు ఇచ్చిన కృపకై నీకు కృతజ్ఞత స్తోత్రములయ్యా. ఈ రాత్రికాల సమయంలో నేను ప్రార్థించుచుండగా నా ప్రార్థన అంగీకరించండి. నా ప్రియ యేసు, నా ప్రార్థన అంగీకరించండి. నా ప్రార్థన అంగీకరించండి. ఏ పాపం నన్ను వెంబడిస్తుందో, ఏ దోషం నన్ను వెంబడిస్తుందో, ఏ అతిక్రమం నన్ను వెంబడిస్తుందో, ఏ పితల దోషం నన్ను వెంటాడుతుందో, ఏ తల్లిదండ్రుల దోషం నన్ను వెంటాడుతుందో, నా రాజ్య దైవమా, నా పితృల రాజ్య దైవమా, రాత్రి శాపము నుంచి, పాపము నుంచి, దోషము నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించు తండ్రి. ఏ పాపం నన్ను వెంటాడుతుందో, ఏ సాతాను నన్ను వెంటాడుతున్నాయో, నా మీద పనిచేస్తున్న ఆత్మలు, నా కుటుంబం మీద పనిచేస్తున్న ఆత్మలు, నా బిడ్డల మీద పనిచేస్తున్న ఆత్మలు, నా జీవితములు, నా ఆర్థిక వనరుల మీద, నా ఆరోగ్య పరిస్థితుల మీద పనిచేస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీవు నాపై కలిగి ఉన్న అధికారాన్ని యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీవు గాలి విరగొట్టుచున్నా, నీ గాలి విరగొట్టుచున్నా, తొలగిపో.
రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో, తొలగిపో. నా ఆరోగ్య పరిస్థితుల మీద, నా ఆర్థిక వనరుల మీద పనిచేస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీవు నాపై కలిగి ఉన్న అధికారాన్ని, నీ కాడిని యేసు నామములో, యేసు రక్తము చేత నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, 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 తొలగిపో. ఆ కుటుంబ వ్యవస్థ పట్ల, ఆర్థిక వనరుల పట్ల పనిచేస్తున్న ఆత్మ, భార్య మీద పనిచేస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, 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 తొలగిపో. నా శరీరం మీద పనిచేస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో, తొలగిపో. గద్దించండి, తొలగిపో. నాలో భయమును కలిగిస్తున్న దుష్టుడా, భయము కలిగించే ఆత్మ, భయము కలిగించే ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో, తొలగిపో. లైంగిక పరమైన ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో, తొలగిపో. ఆర్థిక పరమైన ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, 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 తొలగిపో. నాపై తల్లిదండ్రులు పలికిన శాపమా యేసు నామములో నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో. నా పైన ఉపాధ్యాయులు పలికిన శాపమా యేసు నామములో నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో, తొలగిపో. మంత్ర విద్యలు, క్షుద్ర విద్యలు, జ్యోతిష్య విద్యలు పనిచేస్తున్న ఆత్మ, నాపై పనిచేస్తున్న ఆత్మ యేసు నామములో సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో. విగ్రహాలను కలిగించే ఆత్మ, విగ్రహాలకు ప్రేరేపించే ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో. పైశాచికత్వం కలిగించిన ఆత్మ, నాపై పైశాచికత్వం కలిగిస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో, తొలగిపో. రోగము కలిగిస్తున్న ఆత్మ, రోగము కలిగిస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత సాతానా నీవు నాపై కలిగి ఉన్న అధికారాన్ని యేసు నామములో నీ కాడి విరగొట్టుచున్నా. తొలగిపో, తొలగిపో. వ్యసనము కలిగిస్తున్న ఆత్మ, నాలో వ్యసనము కలిగిస్తున్న ఆత్మ యేసు నామములో, యేసు రక్తము చేత
రక్తము చేత సాతానా ఈ కాలి వెలగొట్టుచున్నా కలిగిపో. నాకు ఒత్తిడి కలిగించే ఆత్మ యేసు నామములో యేసు రక్తము చేత సాతానా ఈ కాలి వెలగొట్టుచున్నా కలిగిపో కలిగిపో. యెజమాను ఆత్మ నాపై పని చేస్తున్నా యెజమాను ఆత్మ యేసు నామములో యేసు రక్తము చేత సాతానా ఈ కాలి వెలగొట్టుచున్నా కలిగిపో కలిగిపో. ఆహాబు యొక్క ఆత్మ యేసు నామములో యేసు రక్తము చేత సాతానా ఈ కాలి వెలగొట్టుచున్నా కలిగిపో కలిగిపో. ఆత్మహత్య గర్భపాతం హత్యను కలిగించే ఆత్మ యేసు నామములో యేసు రక్తము చేత సాతానా ఈ కాలి వెలగొట్టుచున్నా కలిగిపో కలిగిపో. టీవీలు కళలు పుస్తకాలు ఇంటర్నెట్ సినిమాలు లోక సంబంధమైన కల్పన కథల వైపు ప్రేరేపించే ఆత్మ